హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ శ్రీలక్ష్మి. రేపు రాబోయే పడమటి సంధ్యారాగం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అందరికంటే ముందుగా మీరే చూడాలనుకుంటే మాత్రం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేసి అలాగే నా ఛానల్ని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం. చారు వాళ్ళ నాన్న స్టేషన్లో ఉన్నాడు కదా. చారు ఆ రోజు డబ్బులు తీసుకొచ్చి వెంకట్రావును మాత్రమే పద్మ విడిపించుకొని వెళ్ళింది. పోలీసులు మాత్రం డౌట్గా ఉండి చలపతిని ఆ రోజు నుంచి స్టేషన్లోనే ఉంచారు కదా. చలపతి భార్య అంటే చారు వాళ్ళ అమ్మ గౌరీ పరిగెత్తుకుంటూ స్టేషన్కి వస్తుంది. గౌరిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు చలపతి. చూసావా గౌరీ, మన కూతురు అందరూ కూడా కన్న కూతురు భారమని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు కన్న కూతురు ఉన్నా కూడా ఏమీ లేని వాడిలా ఈరోజు నేను స్టేషన్లో ఉండాల్సి వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల? నా కూతురు చారు వల్లనే. తనకి సాయం చేయాలని నేను ఎంతో ఇదిగా ఎవరితో ఇక అక్కడున్న హెడ్ కానిస్టేబుల్ ఈ విధంగా అంటూ ఉంటాడు. స్టేషన్కి రాగానే సరిపోదమ్మా. స్టేషన్కి వస్తే కావాల్సింది ఏడుపులు పెడబుబ్బులు కాదు, డబ్బులు ఉండాలి, నోట్లతో చేతులు తడవాలి అని చెప్పి అనగానే అర్థమైంది సార్, అర్థమైంది అని చెప్పేసి ఈ విధంగా గౌరీ తల ఊపుకుంటూ ఈ విధంగా అంటూ ఉంటుంది. ఎంత కావాలో చెప్పండి సార్, ఎంత కావాలో చెప్పండి, నేను కావాల్సినంత డబ్బు తీసుకొస్తాను సార్, మా ఆయన్ని వదిలేయండి అని చెప్పి పాపం కాళ్ళ వేళ్ళ పడి చలపతి భార్య గౌరవి కానిస్టేబుల్ని వేడుకుంటూ ఉంటుంది. అప్పుడు కానిస్టేబుల్ ఈ విధంగా అంటూ ఉంటాడు గౌరీతో, వెంటనే కానిస్టేబుల్ ఇక షాక్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఫస్ట్ చెప్పిన మాట విని గౌరీ చలపతి సంతోషపడుతూ ఉంటారు. ఎంత కావాలో మీరే చెప్పండి సార్ అని చెప్పి గౌరీ అనగానే, అమ్మ ఆడదాని కాబట్టి నాకు కొంచెం మానవత్వం ఉంది కాబట్టి అటు ఇటు చూసి కానిస్టేబుల్ ఇక దొంగచాటుగా ఒక 2 లక్షలు తీసుకురామ్మా అనగానే చలపతి గౌరీ షాక్ అయిపోతారు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటాడు చలపతి, ఏంటే 2 లక్షల గురించి ఆలోచిస్తున్నావా? ఆ 2 లక్షలు నేను బయటకు వచ్చాక ఏదో ఒకలాగా సర్దుతానే, ముందు నన్ను ఇక్కడ నుంచి ఇంటికి తీసుకువెళ్ళవే అని చెప్పేసి చలపతి ఇక గౌరీని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే గౌరీ సరేనండి అలాగే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏదో ఒకలాగా 2 లక్షలు తీసుకురావే, ఎక్కడో అప్పో సొప్పో అయినా చేసి తీసుకురా, ఇక్కడ ఉండలేకపోతున్నాను, ఇక్కడ అన్నం కూడు తినలేకపోతున్నానే, నీకు దండం పెడతానని చెప్పి పాపం స్టేషన్లో నించొని చలపతిగా చేతులెత్తి మరీ గౌరీకి దండం పెడుతూ ఉంటే సరేనండి అని చెప్పేసి గౌరీ కరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి తీసుకొస్తానని చెప్తుంది. కొంపదీసి చారు దగ్గరికి వెళ్తే చారు అసలు ఒక్క రూపాయి ఇవ్వదు, అది తెలియదుగా పాపం. వామ్మో, చారుకి ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చిందో తెలుసా? చారుకి గోల్డ్ షాప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. చారుకి అంటే చారుకి కాదు, ఆ రోజు నగలు తాకట్టు పెట్టి పద్మ వెంకట్రావుని విడిపించింది కదా, నగలు చెక్ చేస్తుంటే ఆ రోజు నగలు ఎందుకు చెక్ చేయటం, అవి రఘురామ్ గారి కుటుంబం నుంచి వచ్చాయి నగలు అని చెప్పి అంతా కూడా మనం విన్నాం కదా. ఆ రోజు నగలు చెక్ చేయకపోవడంతో చారు ఇక సేఫ్ అయ్యాను అనుకుంది.
కాకపోతే పాపం చలపతి స్టేషన్లో ఉన్నాడు. బయటకు రావాలని తాపత్రయపడుతున్నాడు. గౌరీ ఇక హడావిడిగా చారు దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. అప్పటికి ఇక రఘురామ్ గారి కుటుంబానికి గోల్డ్ షాప్ నుంచి ఫోన్ వస్తుంది. గోల్డ్ షాప్ నుంచి ఫోన్ వచ్చి ఎందుకు ఫోన్ చేశారు అంటే ఆ నగలను చెక్ చేస్తూ ఉండగా అవి గిల్టు నగలని తేలింది. ఆ గిల్టు నగలని తేలడంతో ఒక్కసారిగా అతను షాక్ అయిపోయి రఘురామ్ గారి కుటుంబం నుంచి అసలు గిల్టు నగలు రావడం ఏంటి, ఆ రోజు నగలు చెక్ చేస్తుంటే వద్దు అని అనవసరంగా అన్నాను, ఆ నగలు ఇప్పటి వరకు దొంగ నగలని తెలియదు, ఆ నగలను పెట్టుకొని ఇప్పటి వరకు కూడా వాళ్ళకి కావలసినంత డబ్బు ఇచ్చాము, అనవసరంగా ఇచ్చానే అయ్యో అనేసి వెంటనే రఘురామ్ గారికి ఫోన్ చేయాలి అని చెప్పేసి రఘురామ్ గారికి ఫోన్ చేస్తాడు. అప్పటికి అటువైపుగా వెళ్తున్న చారు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పి అంటూ ఉంటే నేను గోల్డ్ షాప్ నుంచి ఫోన్ చేస్తున్నానండి అనగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోతుంది. మరి గోల్డ్ షాప్ నుంచి ఫోన్ చేసి అతను అసలు ఏం మాట్లాడాడు ఏంటి అనేది చెప్తాను. చారు అటు ఇటు చూసి ఎవ్వరూ లేని సమయంలో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. గోల్డ్ షాప్ అతను హలో అనగానే హలో ఎవరు చెప్పండి అని చెప్పి చారు అమాయకంగా అడుగుతుంది. అప్పుడు వెంటనే గోల్డ్ షాప్ అతను హలో నేను గోల్డ్ షాప్ నుంచి మాట్లాడుతున్నానండి, రఘురామయ్య గారు ఉన్నారా అనగానే ఒక్కసారిగా చారు షాక్ అయిపోయి ఫ్లాష్ బ్యాక్ అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చాలా కంగారుతో అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎవరైనా ఏంటి అనేసి. నేను ఏం చెప్పాలన్నా రఘురామ్ గారితో చెప్తాను, రఘురామ్ గారు ఉన్నారా అని అడుగుతూ ఉంటే ఏం చెప్పాలో నాకు చెప్పండి, ఆయన బయటకు వెళ్ళారు అనగానే ఏం చెప్పాలమ్మా, మోసం చేశారు, డబ్బులు కొట్టేశారు, నమ్మకంగా మోసం చేశారమ్మా అని చెప్పేసి అనగానే చారు షాక్ అయిపోతుంది. చారు ఇక తెలివిగా మా ఇంట్లో మోసం చేసేవాళ్ళు ఎవరూ లేరే అనగానే మోసం చేసేవాళ్ళు లేరా, రఘురామి గారి పేరు చెప్పుకొని గిల్టు నగలు తీసుకొచ్చి ఆయన గారి చెల్లెలు ఆ రోజు ఎంత డబ్బు తీసుకువెళ్ళారు, ఇంత మోసమా, అసలు రఘురామయ్య గారికి ఈ విషయం తెలిస్తే అనగానే చారు ఈ విధంగా అంటూ ఉంటుంది. చారు చాలా కంగారుతో అటు ఇటు చూస్తూ ఉంటుంది. నేను తప్పు చేశానమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరుగా ఫోన్ చేయాల్సిందే, కానీ ఆ పెద్ద మనిషి మీద ఉన్న గౌరవంతో ఇంటిది ఇక్కడ షాప్ దగ్గర ఉండి ఫోన్ చేశాను, ఆయనతోనే క్లియర్గా మాట్లాడాలనుకున్నానమ్మా అని చెప్పి అంటూ ఉంటే ఈ విధంగా చారు అంటూ ఉంటుంది. అయ్యో అంతవరకు ఎందుకు, ఈ విషయం పెద్దన వరకు ఎందుకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, సాయంత్రం వరకు టైం ఇవ్వండి అనగానే అలా ఎలా అమ్మా అని చెప్పేసి గోల్డ్ షాప్ అతను గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉంటే చారు కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ గోల్డ్ షాప్ అతను ఏమంటున్నాడంటే ఇప్పుడు పద్మ మోసం చేసింది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయం రఘురామయ్య గారితో చెప్పాలి అని అంటూ ఉంటే పాపం ఆవిడ అమాయకురాలండి, ఆవిడకి ఏమీ తెలియదు, వదిలేయండి ప్లీజ్, నేను చూసుకుంటాను అని చెప్పేసి చారు అంటూ ఉంటే గోల్డ్ షాప్ అతను ఈ విధంగా అంటూ ఉంటాడు. చారు తెలివిగా నేను ఎలాగైనా సరే సాయంత్రంలోపు వచ్చి మిమ్మల్ని కలుస్తాను, మీతో మాట్లాడతానని చెప్తూ ఉంటుంది. ఈ చిన్న విషయాన్ని పెద్దనంతో చెప్తే పెద్దనాన్న ఇంట్లో వాళ్ళే నన్ను మోసం చేశారని చాలా బాధపడతారండి, ప్లీజ్ అర్థం చేసుకోండి అని చెప్పేసి గోల్డ్ షాప్ అతన్ని కన్విన్స్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది చారు.
గట్టిగా వార్నింగ్ ఇచ్చాడని చెప్పుకోవాలి. ఏమంటున్నాడు? ఎలాగైనా సరే సాయంత్రం లోపు నా డబ్బు నాకు అందకపోతే ఖచ్చితంగా ఆ నగలను తీసుకొచ్చి రఘురామయ్య గారి చేతిలోనే పెడతాను అనగానే చారు షాక్ అయిపోతుంది. సాయంత్రం లోపు నేను డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా మీరే ఇంటికి వచ్చి ఆ నగలు మా పెద్దనాన్న చేతిలో పెట్టండి, నా మాట నమ్మండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది చారు. అనుకున్నట్లే జరిగింది. చారు వాళ్ళ అమ్మ గౌరీ రఘురామ్ గారి ఇంటికే వస్తుంది నేరుగా. చారు, చారు, అమ్మ చారు అని చెప్పేసి పిలవగానే ఏంటమ్మా, ఏంటి ఇలా వచ్చావు అని చెప్పేసి చారు అడుగుతూ ఉంటుంది వాళ్ళ అమ్మని. ముందు బయటికి రామ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి బయటకు లాక్కొని వెళ్తుంది. ఏంటో చెప్పమ్మా, నాకు అసలే కంగారుగా ఉంది అనగానే నాకు కూడా కంగారుగానే ఉంది అని చెప్పేసి ఈ విధంగా చారు వాళ్ళ అమ్మ కూడా చారుతో అంటూ ఉంటుంది. చారు కంగారు పడుతూ ఏంటే ఇలా లాక్కొచ్చావు, అసలు ఏమైంది అనగానే పరిస్థితులు ఏమీ బాగోలేవమ్మా చారు అని చెప్పేసి చారు వాళ్ళ అమ్మ గౌరీ అంటూ ఉంటే నా పరిస్థితి కూడా ఇక్కడ ఏం బాగోలేదు, ఎందుకు వచ్చావు ముందు చెప్పు అని అనగానే చారు వాళ్ళ అమ్మ ఈ విధంగా అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావు, కన్న తల్లి ఇంటికి వస్తే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నావా, ఎలా ఉన్నావని అడగకుండా అని చెప్పేసి అంటూ ఉంటే చారు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉంటుంది. అసలు నా బాధలో నేనున్నానని చెప్తున్నాను కదా, విసిగించుకు, ఎందుకొచ్చావో చెప్పు అని చెప్పేసి తెగేసి గట్టిగా చారు ఇక మొఖం మీదే గౌరిని ఈ విధంగా అడుగుతూ ఉంటుంది. అప్పుడు చారు వాళ్ళ అమ్మ చారు వాళ్ళ నాన్న గురించి చారుతో చెప్తూ ఉంటుంది. మీ నాన్న అక్కడ స్టేషన్లో ఎంత అవస్థ పడుతున్నారో తెలుసా, తిండి పెట్టినా పెట్టకపోయినా ఉదయం సాయంత్రం అని చూడకుండా ఫుల్గా కొడుతున్నారంటమ్మా, స్టేషన్లో ఉండనని గొడవ చేస్తున్నారే అని ఈ విధంగా అంటూ ఉంటే అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని ఈ విధంగా చారు అంటూ ఉంటుంది. అప్పుడు వెంటనే చారు వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. చారు వాళ్ళమ్మ వస్తూ వస్తూ ఊరికే రాకుండా 2,00,000 ఎమ్మడ పెట్టుకొని వచ్చింది. ఎందుకో తెలుసా? ఆ రోజు ఇక స్టేషన్‌లో కానిస్టేబుల్ ఏమని చెప్పాడు? 2,00,000 తీసుకొస్తే ఖచ్చితంగా చలపతిని బయటికి పంపిస్తామని చెప్పాడు కదా! అందుకనే ఆ 2,00,000 తీసుకొని నేరుగా స్టేషన్‌కి వెళ్తే చలపతి బయటకన్నా వచ్చేవాడు. కానీ ఈ చారు ఏం చేసింది? వెంటనే నా దగ్గర డబ్బులు లేవు, ఇక్కడికెందుకు వచ్చావని గౌరీని అడుగుతూ ఉంటే గౌరీ ఇలా అంటూ ఉంటుంది. నేను నీకోసం నీ దగ్గరికి 2,00,000 డబ్బుల కోసం రాలేదే. నా దగ్గర 2,00,000 ఉన్నాయి. ఇవి తీసుకెళ్ళి మీ నాన్నని విడిపిద్దాం పదా అని ఈ విధంగా అనగానే చారు ఆలోచిస్తూ ఉంటుంది. మా నాన్న బయటకొచ్చి మాత్రం ఏం చేస్తాడు? ఆ 2,00,000 తీసుకెళ్ళి గోల్డ్ షాప్‌లో ఇస్తే నిజాన్ని ఆ షాపతను బయట పెట్టకుండా అయినా ఉంటాడు కదా అని తెలివిగా ఆలోచిస్తూ ఉంటుంది చారు. నేరుగా ఆ డబ్బులు తీసుకొని గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్తుంది చారు. ఎళ్ళిన తర్వాత షాప్ అతను "ఆ రోజు మీ అత్తయ్యతో కలిసి నువ్వే కదా షాప్‌కి వచ్చావు. ఏంటమ్మా ఈ పనులన్నీ ఏంటి?" అని చెప్పేసి అంటూ ఉంటే చారు షాక్ అయిపోయి అలానే నించుండిపోతుంది. చారు తెలివిగా గోల్డ్ షాప్ అడిగిన గోల్డ్ షాప్ అతను అడిగిన వాటికి ఈ విధంగా సమాధానం చెప్తూ ఉంటుంది. "అసలు నకిలీ నగలు పెట్టి రఘురామయ్య గారిని మోసం చేయాల్సిన పరిస్థితి ఏమొచ్చిందమ్మా మీకు?" అని అడుగుతూ ఉంటే ఇలా చెప్తూ ఉంటుంది చారు. "ఏం చేస్తామండి, మా మామయ్య చేసే తింగర పనుల వల్ల మేము అందరితో మాటలు పడాల్సొస్తుందండి" అని చెప్పి అనగానే గోల్డ్ షాప్ అతను చారుతో ఈ విధంగా అంటూ ఉంటాడు. "మీ మామయ్య గారా? ఎవరు?" అని అంటూ ఉంటే, "అదేనండి,
వెంకట్రావు గారు తెలీదా మీకు అనగానే, తెలుసమ్మా తెలుసు. అది రఘురామయ్య గారి బామర్దే కదా అని అంటూ ఉంటే, అవును అని అంటూ ఉంటే, మరి ఆ ఇంటి మనుషులై ఉండి పాపం రఘురామ్ గారిని మోసం చేయటం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? ఇలా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతూ ఉంటే, చారు ఇక షాక్ అయిపోయి ఇలానే చూస్తూ ఉంటుంది. ఈ విధంగా వెంకట్రావుని గోల్డ్ షాప్ అతని దగ్గర బుక్ చేసింది చారు. ఏమంటుంది, మీరు మా మామయ్య గారి గురించి, మా మామయ్య తెలుసంటే మీకు మా మామయ్య గారి గురించి, ఆయన చేష్టల గురించి కూడా తెలిసే ఉంటుంది కదా సార్ అని అంటూ ఉంటే, తెలుసు తెలుసు. ఎప్పుడు చూసినా తాగి తందనాలు ఆడుకుంటూ తిరుక్కుంటూ ఉంటాడు. అదే కదా వెంకట్రావు అంటే అని ఈ విధంగా అంటూ ఉంటే, అవునండి అని చెప్పేసి చారు అంటూ ఉంటుంది. వెంటనే ఇక షాప్ అతనుతో చారు ఇలా అంటూ ఉంటుంది. ఏదైనా ఆయన ఆ తాగుడు కోసం ఏ పనులైనా చేస్తాడండి. ఎంతకైనా దిగజారుతాడు. ఆయన చేసే పనులు కప్పిపుచ్చుకోవడానికి మేము ఇదంతా చేస్తున్నాము అని ఈ విధంగా అంటూ ఉంటే గోల్డ్ షాప్ అతను ఇలా అంటూ ఉంటాడు. చారు ఇక సరేనండి ఆ నగలు నాకు ఇచ్చేయండి నేను తీసుకొని వెళ్తాను అని చెప్పి అనగానే గోల్డ్ షాప్ అతను ఆ నగలు చేత పెట్టి వెళ్ళమ్మా వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళు అనగానే ఈ విషయం ఎవరితో చెప్పొద్దండి అని అనగానే సరే ఎవరితో చెప్పను ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళండి అని చెప్పేసి గోల్డ్ షాప్ అతను ఇక చేతులు ఇక ఆ నగలు పెట్టగానే తీసుకొని చారు ఇక బయలుదేరుతుంది. ఇకపోతే మరి చారు సేఫ్గా నగల్ని ఇంటికి తీసుకొని వెళ్ళింది. గౌరీ మాత్రం ఎప్పుడు తన భర్త ఇంటికి వస్తాడా వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది గౌరీ. కానీ చారు చేసిన తెంగర పని వల్ల డబ్బుల కోసమని కన్న తండ్రిని బయటకు తీసుకురాకుండా నేరుగా గోల్డ్ షాప్ వెళ్ళి తను చేసిన మోసాన్ని కప్పిపుచ్చుకుంటూ ఉంటుంది. ఇక శౌర్య వల్ల శౌర్య మొదటగా ప్రేమించిన అమ్మాయి తన తండ్రి ఇద్దరు కలిసి కాలేజ్ దగ్గరికి వెళ్తారు. కాలేజ్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటారు, సార్ ఆ రోజు శౌర్య తెలుసు కదా అని అంటూ ఉంటే ఈ విధంగా అంటూ ఉంటారు కరస్పాండెంట్. ఈ విధంగా అంటూ ఉంటే మా అమ్మాయి సరదాగా కోచింగ్కి మామూలుగా ట్రైనింగ్కి ఇదంతా కూడా తనకి ఒకప్పుడు ఇష్టం ఉండేది కాదు సార్. కానీ ఇప్పుడు తను మామూలుగా ప్రాక్టీస్కి వెళ్ళాలనుకుంటుంది. అందుకే తనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ కోచ్ ఎవరో పిలిచి మా అమ్మాయిని ప్రాక్టీస్కి తీసుకెళ్ళమనండి అనగానే వెంటనే ఇక కరస్పాండెంట్ ఈ విధంగా అంటూ ఉంటారు. మీ అమ్మాయినే మేము మొదటగా మన కాలేజ్ తరపున పంపించాలని అనుకున్నాం సార్. కానీ ఆ విషయం అది శౌర్యకి ఇష్టం లేదు. అందుకే రామలక్ష్మి అనే అమ్మాయిని మేము మా కాలేజీ తరపున పంపించాలనుకుంటున్నాం హాకీకి అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి రామలక్ష్మియా తనెవరు అని అంటూ ఉంటే తన మీకు తెలీదా శౌర్య ప్రేమించిన అమ్మాయి త్వరలోనే శౌర్య రామలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నారు కదా ఆ విషయం మీకు తెలీదా అని అంటూ ఉంటే ఏంటి త్వరలోనే పెళ్ళ అంటే ఇప్పుడు నేను ప్రాక్టీస్కి వెళ్ళడం కుదరదా సార్ అని అంటూ ఉంటే చెప్పాను కదమ్మా ఇంతకంటే వివరంగా మీకు ఎలా చెప్పాలి అని ఈ విధంగా అంటూ ఉంటే సరే తనని ఎలా పక్కకు తొలగించి నేను ఎలా ప్రాక్టీస్కి వెళ్ళాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే సరే అని చెప్పేసి అక్కడి నుంచి ఇక వెళ్ళిపోతారు. ఏముంది ఇక రామలక్ష్మి, శౌర్య ఇద్దరు కూడా కాలేజ్‌లో ప్రాక్టీస్ ఏరియాకి వెళ్తారు. అక్కడ గ్రౌండ్‌కి వెళ్ళిన తర్వాత రామలక్ష్మి ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఆ గ్రౌండ్‌లో కారులో నుంచి దిగి ఒక్కసారిగా శౌర్య మొదట ప్రేమించిన అమ్మాయి హాకీ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటుంది. అటువైపుగా తిరిగి ఉన్న శౌర్య రామలక్ష్మి అలాగే తన బ్యాచ్‌లో ఉన్న అమ్మాయిలందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. కారులో నుంచి దిగి ఒక్కసారిగా ఆ అమ్మాయి తెలివిగా ఏం చేసిందంటే ఎలాగైనా సరే ప్రాక్టీస్‌కి వచ్చి నించోగానే నువ్వా అని అంటూ ఉంటే, ఏంటి సార్ నన్ను చూసి షాక్ అయ్యారా ఏంటి? నేను చెప్పాను కదా! నేను సరిగ్గా కాలేజ్‌కి రాకపోయినా, క్లాసులు వినకపోయినా సరే, నేను ప్రాక్టీస్‌కి వచ్చాను. ప్రాక్టీస్ చేస్తాను.
హాకీ నుంచి మన కాలేజ్ తరపున నేను పోటీ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే, రామలక్ష్మి కూడా తన గ్రూప్‌లో ఉండడానికి తనకి సాయం తీసుకొని కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ చెప్పి తన గ్రూప్‌లోనికి కూడా తీసుకుంటుంది. శౌర్య షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటాడు. రామలక్ష్మిని గ్రూప్‌లోకి తీసుకున్నందుకు అందరూ కూడా రామలక్ష్మి నేషనల్ అవార్డ్ సొంతం చేసుకోవాలని హాకీ తరపున అందరూ కూడా అనుకుంటూ ఉంటే, మరి ఈ అమ్మాయి శౌర్య మొదట ప్రేమించిన అమ్మాయి తనని రామలక్ష్మికి అసలు తెలుస్తుందా? నగల విషయంలో చారు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్టు? ఇక నగల విషయం ఎప్పటికి బయటకు రాదా? వస్తుందా?